దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైన కోరాహు దేవునికి చేయుచున్న విజ్ఞాపన మాటలను మనం ఇక్కడ చూసినట్లయితే, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. హల్లెలూయా. మనము ఈ లోకంలో అనేక బంధకాలలో చిక్కుబడి ఉంటున్నాం, అనేక వేదనలకు గురి ఉంటున్నాం, అనేక మతోన్మాదులతో హింసింపబడుచుంటున్న ఈ యొక్క దినాలలో, దేవుని యొక్క రాకడ దినాలలో క్రైస్తవులు శ్రమలకు గురవుతున్న ఈ దినాలలో భక్తులు తెలియజేస్తున్న చక్కని మాటను మనము గమనించినట్లయితే, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను రక్షింపుము. హల్లెలూయా. మనము రక్షింపబడాలంటే, మనము విమోచింపబడాలంటే ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన కృప మనకు ఉండాలంటే మనము ఆయనకు విధేయులమై జీవించాలి. ఆయనకు విధేయులముగా ఎప్పుడు జీవిస్తూ ఉంటామో, 23వ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. హల్లెలూయా. ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలకు అన్యాయం చేస్తున్నారో, వేదనలు కలిగిస్తూ ఉంటున్నారో, ఒకానొక దినముదు దేవుని కృపను బట్టి వారు ప్రతిఫలము అనుభవించబోతూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక నీవు నేను వేదన పడని అవసరము లేదు, నీవు నేను కృంగిపోవని అవసరము లేదు. హల్లెలూయా. మనము తొందరపడని అవసరము లేదు. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది మన మీదకి వచ్చినది ఏవి కూడా ఉండదు. హల్లెలూయా. అపవాది ఒకనాడు యోబును శోధించాలని వెళ్ళాడు, కానీ దేవుని పర్మిషన్ లేకుండా యోబును శోధించడానికి ఏమాత్రము అతనికి అధికారం లేక దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొక్క పర్మిషన్తో యోబును హింసించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నాకు వేదనలు ఎందుకు వస్తూ ఉంటున్నాయి, నాకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయని నీవు నేను కృంగిపోవని అవసరం లేదు. నీవు నేను వేదన పడితే చూచి ఆనందించు దేవుడు కాదు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. అక్కడ యోబును హింసించడానికి, యోబును వేదన పరచడానికి అపవాదికి ఎందుకు అవకాశం ఇచ్చున్నాడంటే, అపవాది వెళ్ళి యోబును బట్టి దేవునితో మాట్లాడుతుంటుంటే, దేవుడు అంటాడు కదా, యోబును నీవు గుడి తిరుగుదవా అని అంటుంటే, యోబు ఉట్టిగానే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని ఆస్తికి, అతని కుటుంబానికి నీవు కాపుదల ఇచ్చి ఉన్నావు కదా, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చి ఉన్నావు కదా, ఘనతలు అతనికి దయచేసి ఉన్నావు కదా. ఇంత మేలు నీవు అతనికి ఇచ్చినప్పుడు అతను నిన్ను స్తుతించకుండా ఎందుకుంటాడు? ఒక్కసారి అతనికి నీవు ఇచ్చిన కాపుదల ఒక్కసారి తీసివేసినట్లయితే నిన్ను ముఖము ఎదుటనే అతడు నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అన్నట్లుగా దేవునితో సవాలు చేస్తూ ఉంటుంటే ఉద్రేకపడిపోయి దేవుడు సాతానుకు అధికారం ఇవ్వలేదు, కానీ
నేను నా భక్తుడైన యోబును బట్టి సాక్ష్యం ఇచ్చాను. నెక్స్ట్ నేను నా భక్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం కాదు, కానీ నెక్స్ట్ వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు యోబుని నేనేమి చేయలేకపోయాను. యోబు గొప్ప భక్తుడు, అతనిని నీ యందు భయభక్తుల నుండి ఎవరు ఎడబాపలేరు అని అపవాది సాక్ష్యం ఇవ్వాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కానీ నీవు నేను బాధపడితే సంతోషించాలను, లేక సాతానుడు ఉద్రేకపరచడం వలన దేవుడు ఉద్రేకానికి గురైపోయి చూద్దామా నీ సత్తా నా సత్తా అని ఆ అపవాదుతో తలపడి సవాలు చేసి తొడగొట్టి ఉద్రేకానికి గురైపోలేదు. కానీ అపవాది తన భక్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు అపవాదికి యోబు మీద అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డల మీద, క్రైస్తవుల మీద, దైవజనుల మీద దాడులు జరుగుతూ ఉంటున్నాయంటే కారణం ఏంటంటే వాక్యము యొక్క నెరవేర్పు. హల్లెలూయా. ఆయన రాకడకు సూచన ఇవన్నీ జరిగితేనే నేను వస్తాను అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నేను వస్తాను. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ నా రాకడకు సూచనలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక నీవు నేను వేదన పడవసరం లేదు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నన్ను ఈ శ్రమల నుండి పైకి లేవనెత్తి వారు ఎవరూ లేరు అని మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. భక్తుడైన యోబు అదే స్థితిలో ఉండిపోలేదు, కానీ దేవుని మాటలు ప్రేమతో ఆహ్వానించి లేమి స్థితిలో కూడా దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించి తన భార్యను సైతము గద్దించి మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు, దేవుడు సుఖము ఇచ్చినప్పుడు సుఖం అనుభవించాం, దేవుడు శ్రమ ఇస్తే శ్రమ అనుభవించకూడదా? ఆయన వలన మనము సుఖమే అనుభవించాలా, శ్రమ అనుభవించకూడదా? శ్రమ ఇస్తే ఆయన దేవుడు కాదా? మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? మనము ఆయన సృష్టి కనుక ఆయన పోలికలో మనం ఉన్నాము కనుక ఆయన మహిమ కొరకు మనలను చేసుకున్నాడు కనుక ఆయన తన విలువైన రక్తం ఇచ్చి మనలను కొని ఉన్నాడు కనుక మన మీద సర్వ అధికారము ఆయనకు ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. భక్తులు క్రీస్తు యొక్క మరణము గుర్తెరగక మునిపే దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడని వారు క్రీస్తు రక్తంతో కొనబడలేదు. అయినా దేవుని మాటలకు విధేయత చూపించారు. హల్లెలూయా. అటువంటిది పాపములో ఉన్న నిన్ను నన్ను దేవుడు తన ప్రాణం ఇచ్చి విలువైన రక్తం ఇచ్చి మనలను పాపపు చీకటి బ్రతుకుల నుండి విడిపించి ఆ యొక్క పాప విముక్తిని దయచేసి తన ప్రేమను తెలియజేస్తే ఆయన ప్రేమను
గుర్తించక నీవు నేను దేవుడు నన్ను అన్యాయం చేశాడు, దేవుడు నన్ను శ్రమలకు గురి చేశాడు, దేవుడు నన్ను శ్రమల నుండి విడిపించట్లేదని అన్యాయముగా ఆయన మీద తిరగబడటం అనేది మంచిది కాదు, అజ్ఞానము. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమను మనము గుర్తెరిగి ఆయన ప్రేమకు మనము విలువ చూపించి ఆయన ఇచ్చుచున్న ప్రతిదాన్ని మనం స్వీకరించాలి. హల్లెలూయా. మనం పాట పాడుతూ ఉంటాం, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంట నడిచొస్తా అని పాట మాత్రము సింపుల్గా నోటికి వచ్చేసింది కాబట్టి పాడుకుంటాము. కానీ శ్రమల ద్వారా దేవుని నడిపిస్తుంటే ప్రభువా ఈ శ్రమల నుండి నన్ను విడిపించని దేవునికి ప్రార్థన చేస్తాము. కానీ పాట పాడిన విధంగా దేవుడు ఈ శ్రమల గుండా నన్ను నడిపిస్తున్నాడేమో అని ఎందుకు గమనించలేకపోతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుతో వీరు ఎవరు అని అడిగి ఉన్నప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన వీరు ఎవరు అని అడిగినప్పుడు యోహాను భక్తుడు, అయ్యా వారెవరో నాకు తెలీదు, సమస్తము నీకే తెలియాలి అని చెప్పినప్పుడు ప్రభువు చెప్తాడు కదా, వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. శ్రమలు కాదు వారు అనుభవించింది, మహాశ్రమలు అనుభవించాడు. గొప్ప శ్రమలు, తట్టుకోలేనంత శ్రమలు. నీవు నేను అనుభవిస్తున్న శ్రమలు వారు అనుభవించిన శ్రమలతో పోలిస్తే శ్రమలే కాదు. అటువంటి విలువైన శ్రమలలో నుండి వచ్చిన వారు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయటానికి వచ్చారు అని చెబుతున్నారు. నీవు నేను తెల్లని వస్త్రములు ధరించాలంటే, ఆయనతో పెళ్లి విందులో కూర్చోవాలంటే, ఆయనతో రాజ్య పరిపాలన చేయాలంటే, ఆయన సింహాసనం మీద ఆయన రొమ్మును హత్తుకొని కూర్చోవాలంటే నీవు నేను శ్రమలు అనుభవించాలి. ఎబ్రీ పత్రికలు చూస్తూ ఉంటాం, కుమారులైన వారందరూ శిక్షను స్వీకరిస్తారు. నీవు నేను స్వీకరించలేక ప్రభువా నాకు ఈ శ్రమలు అవుతుంటున్నామంటే, ఈ శ్రమల నుండి గట్టెక్కించమని చెబుతున్నామంటే, ప్రభువా నేను నీ కుమారునిగా ఉండటానికి ఇష్టపడటం లేదు, నేను తెల్లని వస్త్రాలు ధరించటం నాకు ఇష్టము లేదు, నీతో 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయటము నాకు ఇష్టం లేదు, నీతో పెండ్లి విందులో పాల్గొనటం నాకు ఇష్టం లేదు, ఈ శ్రమలు తీసివేయి, నా పాటికి నన్ను వదిలేసాయి అని డైరెక్ట్గా చెబుతున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన బిడ్డగా ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలంటే శ్రమలు స్వీకరించాలి, శ్రమలు అనుభవించాలి తప్పక. కనుక అటువంటి కృప నీవు నేను పొందుకోవాలి. ఎందుకంటే నేను ప్రేమించు వారందరినీ శిక్షించి గద్దిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమించొద్దు దేవా, నీ ప్రేమ నాకు అవసరం లేదు, ఈ శ్రమల నుండి నన్ను విడిపించు, నన్ను తప్పించు అని మనము ఆయనతో చెబుతున్నట్లే. కాబట్టి అటువంటి మాటను మనము మానివేయాలి. శ్రమలు మనకు రాకపోతే ప్రభువా నాకు శ్రమలు ఎందుకు రావడం లేదు అని ప్రార్థించే బిడ్డలముగా ఉండాలి. కానీ శ్రమలు తీసివేయమని అడిగే బిడ్డలముగా మనం ఎప్పుడు ఉండకూడదు. అవసరమైతే ప్రభువా ఈ శ్రమలను జయించే
జై జీవితమును దయచేయమని మనము దేవునికి ప్రార్థించాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇది సాక్ష్యాల సమయం కాబట్టి సాక్ష్యం ఇస్తే మనం ముందుకు వెళదాం.